హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సహస్ర కడుపులో బిడ్డకి నేను తండ్రిని కాదు లక్ష్మి, అందుకు సంబంధించిన సాక్ష్యం నా దగ్గర ఉంది. త్వరలోనే ఆ సాక్ష్యం తీసుకొస్తాను. ఆ రోజు నువ్వు నన్ను భర్తగా అంగీకరించక తప్పదు. అప్పటి వరకు మౌనంగా ఉండు అని చెప్పి విహరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విహరి గారేంటి సహస్రమ్మ గురించి అంత తప్పుగా మాట్లాడుతున్నారు? సహస్రమ్మ అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ ఒక ఆడపిల్లపై అలాంటి నింద వేయకూడదు కదా. విహరి గారు కూడా అలాంటి నింద వేయరు. ఎందుకు ఇలా అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. విహరి గారు సహస్రమ్మ సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఇంట్లో బాంబు పెట్టింది ఎవరో కొంచెం కూడా అర్థం కావట్లేదు. సంధ్య గారు సుభాష్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారో లేదో అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తుంది. చెప్పు లక్ష్మి అని సంధ్య అంటూ ఉంటుంది. సుభాష్ గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మా టీం మెంబర్స్ అంతా కూడా ఆ సుభాష్ గురించే వెతుకుతున్నారు. త్వరలోనే సుభాష్ గురించి తెలుసుకుంటాను లక్ష్మి, కంగారు పడకు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఎక్కువ సమయం లేదు, ఈరోజే అంబికమ్మ పెళ్ళి, ముహూర్తం టైం కల్లా ఆ సుభాష్ ఆచూకీ తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, నేను నా టీం మెంబర్స్ని అలర్ట్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు, ఉంటాను అని లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే యమున లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి రూమ్లోకి వస్తుంది. ఏంటి యమునమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈరోజు అంబిక పెళ్ళి కదా, అందరూ అందంగా రెడీ అవుతారు. సహస్ర విహారీ జీవితంలోకి రాకుండా ఉండుంటే నువ్వే విహారీకి భార్యవి. నువ్వు కూడా అందంగా రెడీ అయితే బాగుంటుందని నా కోరిక. నా కోడల్ని అందంగా చూసుకోవాలని నా ఆశ లక్ష్మి. నువ్వు కూడా ఈ చీర కట్టుకొని నగలు వేసుకో అని చెప్పి యమున అంటూ ఉంటుంది. వద్దు యమునమ్మ అని లక్ష్మి అంటుంది. నా మాట కాదంటావా లక్ష్మి అని యమున అడుగుతూ ఉంటే సరే యమునమ్మ అని చెప్పి లక్ష్మి చీర నగలు తీసుకుంటుంది. తొందరగా రెడీ అయ్యి కిందికి వచ్చే లక్ష్మి, అంబికను పెళ్లి కూతురు కూడా చేశారు, కాసేపట్లో మండపానికి బయలుదేరతాం అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సరే యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక దాంతో యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపట్లో మండపానికని యమునమ్మ చెప్తున్నారు. అసలు సుభాష్ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. సుభాష్ ఏం చేస్తాడోనని చాలా భయంగా ఉంది. అంబికమ్మ సుభాష్ ఇద్దరూ కలిసి ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి ఎత్తులు వేస్తున్నారో అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వసుధ వచ్చి, లక్ష్మి ఇంకా ఏంటి ఇలానే ఉన్నావు, త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. రెడీ అవుతున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు రెడీ అవ్వటానికి టైం పట్టేలా ఉంది, నిన్ను నేనే దగ్గరుండి రెడీ చేస్తాను అని చెప్పి వసుధ అంటుంది. వద్దు వసుదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, అదేంటి లక్ష్మి, నువ్వు నా కూతురు అని చెప్పావు కదా, నా కూతుర్ని నేను రెడీ చేయకూడదా అని చెప్పి వసుధ అంటూ ఉంటే, అయ్యో ఎంత మాట అన్నారమ్మా, సరే మీరే రెడీ చేయండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక వసుధ దగ్గరుండి లక్ష్మికి చీర కట్టి నగలు వేసి అందంగా రెడీ చేస్తుంది. లక్ష్మి ఇలా చూస్తుంటే నా దిష్టి నీకు తగిలేలా ఉంది, నీకు ఇప్పుడే దిష్టి తీస్తాను అని చెప్పి వసుధ లక్ష్మికి దిష్టి తీస్తూ ఉంటుంది. లక్ష్మి, కాలం కలిసి వస్తే ఈరోజు విహారీ పక్కన నువ్వే నుంచునేదానివి, కానీ ఆ దేవుడు మీ రాతలను ఎందుకు ఇలా రాశాడో అర్థం కావట్లేదు అని చెప్పి వసుధ అంటుంది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు వసుదమ్మ, అంబికమ్మ పెళ్ళి ఆపాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళెవరో తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడే విహారీ వస్తాడు. లక్ష్మిని చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు. విహారీ, లక్ష్మిని నేనే రెడీ చేశాను, ఎలా ఉంది అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. చందమామలా ఉందత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అందుకే నా కూతురు చందమామకి దిష్టి చుక్క పెట్టాను అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. మీరంతా కాసేపు నన్ను పొగట్టం ఆఫ్ చేయండి, తొందరగా మండపానికి వెళ్దాం పదండి, అక్కడ కూడా ఎవరైనా బాంబు పెట్టడం లాంటివి చేశారేమో తెలుసుకోవచ్చు అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే లక్ష్మి, పదండి కిందకి వెళ్దాం అందరం అని చెప్పి వసుధ అంటుంది. ఇక అందరూ కూడా కిందికి వెళ్తారు. లక్ష్మి కూడా రూమ్లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి, సంధ్య గారు సుభాష్ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన లొకేషన్కి రా అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడా అని లక్ష్మి అంటుంది. అవును లక్ష్మి, నువ్వు అర్జెంటుగా రావాలి, ఆ సుభాష్ గురించి నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు విహారీ వాళ్ళ ఇంట్లో
అంబికను కరణ్ సింగ్ని మండపానికి తీసుకెళ్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, నువ్వు వెనక కారులో రమ్మా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. తాతయ్య గారు, నాకు చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేనమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. పద్మాక్షి, సహస్ర, మీరు ఈ కారులో రండమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. మేమందరం వస్తాంలే నాన్న, నువ్వు అంబికతో కలిసి వెళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సరేనమ్మా, నేను అమ్మాయి అల్లుడు గారితో కలిసి వెళ్తున్నాను, ఇంటికి తాళం వేసి జాగ్రత్తగా వచ్చేయండి అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి పద్మాక్షి వసుధ చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి, లక్ష్మి, మండపానికి తర్వాత వస్తా అన్నావు, నీకేం పనుంది అని విహారి అడుగుతూ ఉంటాడు. విహారి గారు, పోలీస్ ఆఫీసర్ సంధ్య ఫోన్ చేశారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటంట అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఎందుకో అర్జెంటుగా మాట్లాడాలి, చెప్పిన లొకేషన్కి రమ్మని చెప్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునా, ఇప్పుడెలా వెళ్తావు లక్ష్మి, ఇప్పుడు మనం మండపానికి వెళ్ళాలి కదా అని చెప్పి విహారి అంటాడు. లేదు విహారి గారు, ఆ సుభాష్ ఇంకేమైనా కుట్రలు చేస్తున్నాడేమో తెలుసుకోమని సంధ్య గారికి చెప్పాను. సంధ్య గారు ఏదో ముఖ్యమైన పని అయితేనే ఇలా ఫోన్ చేస్తారు, లేదంటే చేయరు. నేను సంధ్య గారి దగ్గరికి వెళ్తాను, మీరు మండపంలో ఉండటం చాలా ఇంపార్టెంట్, అక్కడికి వెళ్ళండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదు లక్ష్మి, నీతో పాటు నేను కూడా వస్తాను అని విహారి అంటాడు. సరే, తొందరగా వెళ్ళి సంధ్య గారితో మాట్లాడి మండపానికి వెళ్ళిపోదాం పదండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కలిసి సంధ్య చెప్పిన లొకేషన్కి బయలుదేరతారు. ఇక అందరూ కూడా మండపానికి బయలుదేరతారు. ఇక అంబిక మండపానికి వెళ్తూ సుభాష్తో, సుభాష్, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, కాసేపు అయితే పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత మన ఇద్దరిని ఎవరు విడతీయలేవరు, నువ్వే సుభాష్ అని తెలిసినా కూడా విహారీ ఏం చేయలేవడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, నువ్వేం కంగారు పడకు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి మండపం దగ్గరకు వెళ్తారు. పద్మాక్షి, వసుధ, యమున, సహస్ర అందరూ కలిసి అంబికను రూమ్లోకి తీసుకెళ్తారు. పంతులు గారు కూడా వస్తారు. పంతులు గారు మండపంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి అమ్మాయిని తీసుకొస్తే గౌరీ పూజ చేపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మ పద్మాక్షి, వసుధ, వెళ్ళి అంబికను తీసుకురండి అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అంబికను తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు. పంతులు గారు అంబిక చేత గౌరీ పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక తర్వాత అబ్బాయిని కూడా తీసుకొస్తే వినాయకుడికి పూజ చేపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక సుభాష్ను కూడా తీసుకొస్తారు. సుభాష్తో వినాయకుడికి పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక బంధువులంతా కూడా మండపం దగ్గరకు వస్తారు. భక్తవచ్చలం, పద్మాక్షి బంధువులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. విహారి ఎక్కడా కనిపించట్లేదు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఆ లక్ష్మి కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో ఏంటో, అసలు ఇంట్లో పెళ్ళైతే ఎవరైనా ఇలా బయటికి వెళ్తారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏదో ముఖ్యమైన పని ఉంటేనే బయటికి వెళ్తారమ్మా వాళ్ళు, లేదంటే వెళ్ళరు కదా, ఏదో ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. విహారి లక్ష్మి లేరా అని చెప్పి అంబిక షాక్లో ఉంటుంది. విహారీ లక్ష్మి ఏం చేస్తున్నారు, మండపానికి రాకపోవడం ఏంటి అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది. సుభాష్, విహారీ లక్ష్మి ఇంకా మండపానికి రాలేదంట అని చెప్పి అంబిక అంటుంది. డోంట్ వరీ అంబిక, వాళ్ళు లేకపోతే మన పెళ్ళిని ఆపేవాళ్లే ఉండరు కదా అని సుభాష్ అంటాడు. అయ్యో సుభాష్, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఇక్కడ లేరంటే నీ గురించి ఎక్కడో ఆరా తీస్తున్నట్టే అర్థం అని చెప్పి అంబిక అంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా నన్ను పట్టుకోలేవర్లే అంబిక, నువ్వు కంగారు పడకుండా పూజ చెయ్యి అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక మరోవైపు లక్ష్మి, విహారీ ఇద్దరు కలిసి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్పిన లొకేషన్కు వెళ్తారు. సంధ్య గారు ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇలా రండి అని చెప్పి సంధ్య ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. ఆ రూమ్లో కరణ్ సింగ్ని కట్టి పడేసి ఉంటారు. సంధ్య గారు, ఇతనెవరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇతనే మీ అంబిక అత్తయ్యను పెళ్లి చేసుకోబోయే అసలైన కరణ్ సింగ్ అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. కరణ్ సింగ్ ఇక్కడుంటే మా ఇంట్లో ఉంది ఎవరు, అంబిక అత్తయ్య ఇప్పుడు కరణ్ సింగ్ గారు కలిసి మండపానికి వెళ్ళారు కదా అని చెప్పి విహారీ అంటాడు. మీ ఇంట్లో ఉంది కరణ్ సింగ్ కాదు, సుభాష్ అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది. సుభాషా అని చెప్పి లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, సుభాష్ని పెళ్లి చేసుకోవాలని అంబిక పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ కరణ్ సింగ్ని సుభాష్ చేత కిడ్నాప్ చేపించింది. అసలైన కరణ్ సింగ్ని ఇక్కడ పెట్టి అంబిక, సుభాష్ ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. ఆ రాస్కెల్ మా అత్తయ్యను పెళ్లి చేసుకుంటున్నాడా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, మీకు ఇప్పటి వరకు చెప్పలేదు, అంబికమ్మ, సుభాష్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, అసలు వాళ్ళిద్దరూ పెళ్లి ఆపటం కోసమే బాంబు పెట్టారేమోనని నేను అనుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏది ఏమైనా సరే వాడొక ఫ్రాడ్, వాడు మా అత్తయ్యను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు.
ప్లీజ్ విహారీ గారు, అంబికమ్మ పెళ్లి జరగనివ్వండి. ఆవిడ కోరుకున్న వాడితోనే పెళ్లి జరగనివ్వండి. అప్పుడే అంబికమ్మ సంతోషంగా ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదు లక్ష్మి, ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి. ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే ఈ పెళ్లి ఆగాల్సిందే అని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని కరణ్ సింగ్ని తీసుకొని కంగారుగా పెళ్లి మండపానికి బయలుదేరతాడు. ఇక మరోవైపు అంబిక సుభాష్ల చేత పంతులు గారు పూజ చేపిస్తూ ఉంటారు. ముహూర్తానికి టైం అవుతుంది. జీలకర్ర బెల్లం పెట్టించండి పంతులు గారు అని భక్తవత్సలం అంటాడు. ఇక అమ్మాయి అబ్బాయి చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తారు. దాంతో మండపంలో ఉన్న వాళ్ళు అంబిక సుభాష్ షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు. నాన్న విహారీ, ఏమైందిరా, ఎందుకు ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. అంబిక అత్తయ్య ఏం చేసిందో తెలుసా తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఏం చేసిందిరా అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేయించి తాను ప్రేమించిన సుభాష్ని కరణ్ సింగ్ రూపంలో మన ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ అబద్ధం చెప్తున్నాడు నాన్న అని చెప్పి అంబిక అంటుంది. అయితే ఇతనెవరు అని చెప్పి కరణ్ సింగ్ని మండపంలోకి తీసుకొచ్చి విహారీ అందరి ముందు అడుగుతూ ఉంటాడు. ఇంకా దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు. నేనే అసలైన కరణ్ సింగ్ని, పెళ్లి చూపులకు వస్తుంటే నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి కరణ్ సింగ్ చెప్తూ ఉంటాడు. అంబిక, ఇతను చెప్తుంది నిజమా అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక అంబిక ఏం మాట్లాడదు. నిన్నేనే అడుగుతుంది, సమాధానం చెప్పవేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం సమాధానం చెప్పాలక్క? అవును, నేను సుభాష్ ప్రేమించుకుంటున్నాము, అందుకే సుభాష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే అసలైన కరణ్ సింగ్ని కిడ్నాప్ చేయించాను అని చెప్పి అంబిక అంటుంది. నువ్వు సుభాష్ని ప్రేమించుంటే మా అందరికీ ధైర్యంగా చెప్పుంటే మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం కదవే, ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది అని పద్మాక్షి అంటుంది. ఎవరక్క పెళ్లి చేసేది, మీరా? ఒకసారి సుభాష్ నాతో క్లోజ్గా ఉండటం చూసి విహారీ సుభాష్ని కొట్టాడు, ఆఫీస్లో నుంచి ఉద్యోగంలో నుంచి తీసేశాడు. అలాంటి మీరు నాకు సుభాష్కి పెళ్లి చేస్తారా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఏంటమ్మా అంబిక, తప్పు చేసింది కాకుండా మమ్మల్నే తప్పు అంటున్నావు అని చెప్పి భక్తవత్సలం అంటాడు. నా విషయంలో మీరే తప్పు చేశారు అని చెప్పి అంబిక అంటుంది. ఏయ్ అంబిక, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే చెల్లెలవని కూడా చూడను, చంపలు పగలగొడతాను. ఏంటే నువ్వు చేస్తుంది, ఇంతమందిలో నన్ను ఎదిరిస్తావా అని పద్మాక్షి అంటుంది. ఇన్ని రోజులు నిన్ను చూసి గర్వపడేదాన్ని, ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. అవునమ్మా అంబిక, నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు కూడా అసహ్యం వేస్తుంది అని చెప్పి యమున అంటుంది. ఇక మండపంలో ఉన్న వాళ్ళంతా కూడా అంబికను అసహించుకుంటూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.